సార్వత్రిక సంగమా బాగున్నారా? పరమ కుమ్మరి అయిన ప్రభునామంలో మీకు నా శుభాభినందనలు. నేటి మన ధ్యానాంశం 119వ సంకీర్తన 5వ భాగం 33 నుంచి 40 వచనాలు. శీర్షిక హే అనగా కిటికీ, గిఫ్ట్ ఆఫ్ లైఫ్. అంటే బైబిల్ అనే కిటికీ ద్వారా ఈ భూలోకం నుండి పరలోకాన్ని చూడటం అని అర్థం. మార్క్స్ వార్త 9:24 వలె దేవుని వాక్యానికి విధేయత చూపడానికి దేవుని సహాయాన్ని అర్థించే ఓ భక్తుని ఆత్మీయ ప్రార్థనే ఈ 8 వచనాలు. కుమ్మరి చేతిలో ఉన్న మంటి వలె నీ కట్టడలను అనుసరించటం నాకు నేర్పుము అని మనం ప్రార్థన చేయాలి. ఈ చరణంలో నాకు నేర్పుము, నాకు గ్రహింపునిమ్ము, నా హృదయమును త్రిప్పుము అనేటువంటి విన్నపాలు చాలా కనిపిస్తాయి. దీనిలో పాఠాలు చూద్దాం. మొదటిది అంతం వరకు విధేయత. 33-34. యెహోవా నీ కట్టడల మార్గము నాకు బోధించుము, అప్పుడు నేను తుదుముట్ట అనుసరించెదను. యేసయ్య ఈ భూమిపై పరిచర్య చేసిన కాలమంతా ప్రారంభించినప్పటి నుండి శిలువపై తన ప్రాణం అప్పగించేంత వరకు కూడా తండ్రికి విధేయత చూపుతూనే ఉన్నారు కదండి. ఇక రెండవది తండ్రి చిత్తమే ఆహారం. 35. నీ ఆజ్ఞల మార్గమున నన్ను నడిపించుము, అది నాకు సంతోషమును కలిగించును. యేసయ్య యోహాను 4:34 నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటియే నాకు ఆహారము అన్నారుగా. ఇక మూడవది లోక ఆశలకు అతీతుడు. 36-37. నా హృదయమును నీ శాసనముల తట్టు త్రిప్పుము, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము. సాతాను ఈ లోకరాజ్య వైభవాన్ని యేసయ్యకు చూపించినప్పుడు ఆయన తన హృదయాన్ని, తన కన్నులను కూడా మరి దేవుని వాక్యంపైనే నిలిపారు. అంతేగాని ఈ లోభత్వం వైపు మళ్ళలేస్తుమండి. ఇక నాలుగవది దేవుని భయభక్తులు. 38. నీ మీద భయభక్తులు కలుగునట్లు నీ సేవకునికి నీ వాగ్దానము స్థిరపరచుము. యేసు దేవుని కుమారుడు అయినప్పటికీ తండ్రి పట్ల పరిపూర్ణమైన భయభక్తులతో జీవించారు. అంతేకాదు హెబ్రీ 5:7 ప్రార్థించారు కూడా. ఇక ఐదవది నిందలను భరించిన వాడు. 39. నేను భయపడుచున్న నిందను నా మీద నుండి తొలగింపుము. యేసుక్రీస్తు మన నిమిత్తం భయంకరమైనటువంటి నిందలు, అవమానాలు భరించారుగా. ఆయన దేవుని కుమారుడు, నీతిమంతుడు గనక తండ్రి ఆయనను మృతుల్లో నుండి లేపి అత్యున్నతమైన నామాన్ని ఆయనకు ఇచ్చారు. ఇక ఆరవది జీవమునిచ్చు నీతి. 40. నీ నీతిని బట్టి నన్ను బ్రతికించుము. పాపం వల్ల చచ్చిన స్థితిలో ఉన్న మనల్ని తన నీతి ద్వారా తిరిగి బ్రతికించడానికి సిలువనెక్కారుగా యేసయ్య. గనుక మనం స్వయంగా వాక్యాన్ని పాటించలేము. గనుక క్రీస్తు మనలో ఉంటే ఆత్మ ద్వారా మన హృదయాలను దేవుని వైపు త్రిప్పగలరు. నేస్తమా, నీ కన్నులు పాపానికి కిటికీలని నీకు తెలుసా? అందుకే యేసయ్యను నీ మదిలోకి ఆహ్వానించు, స్వర్గాన్ని చూస్తావు. నేటి ప్రశ్న, నీ మార్గంలో నన్ను బ్రతికింపుము. రిఫరెన్స్ ప్లీజ్. గాడ్ బ్లెస్ యు ఆల్.